కొన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలాలు ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇట్లా వేసి కలుపుకున్నాక లాస్ట్కి కొత్తిమీర పైనుంచి కొంచెం వేసుకోవాలి, మగ్గించుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా వండుకొని చేయండి. మన తెలంగాణ గోంగూర చికెను చాలా చాలా బాగుంటుంది. ఒక 5 minutes ఉడికించుకొని బంద్ చేసుకోవడం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్. తెలంగాణ గోంగూర తెలంగాణ చికెన్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్, షేర్, బెల్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్. తెలంగాణ చికెన్.